నా కొడుకు పోయే సంవత్సరంలో నా భర్త పోయాడండి. భర్త పోయి కూడా రూపాయి పింఛని ఎవ్వరు మాకు రూపాయి సాయం చేయలేదు ప్రభుత్వం ఎవరు కూడా. పింఛన్ల కోసం కోళ్ళకి రెండో సంవత్సరానికి అబ్బాయి పోయి సంవత్సరంలోనే మా భర్త పోయాడండి. ఇంతవరకు ఎవ్వరు అసలు ఓట్ల ముందు వచ్చి ఓట్లు వేయండి మీకు ఎమ్మటే ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తామని చెప్పిన వాళ్ళ ఇప్పుడు ఎవ్వరూ రావట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ఎవ్వరూ ఈ సత్యబాబు గారు తప్పించి మా ఇంటికి ఎవ్వరూ రావట్లేదు అసలు. అది పింఛన్లు మాకు రావాలండి. అది మరి టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పారు, కానీ నెల హెచ్చాలు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు. ఏదో పండగ హెచ్చాలు ఇస్తాము అవి ఇస్తాము మేము అవి చేస్తాము ఈ చేస్తాము ఏంటి ఏదో నెలకి 1500 పింఛన్లు ఇస్తాము అవి అన్నారు ఇవి అన్నారు, ఏమీ లేవు. మొత్తానికి ఇక్కడికి వస్తే పోలీసు వారు అడ్డుపడుతున్నారు మమ్మల్ని. అది చెప్పిన వాగ్దానాలు ఒకటి చేసింది ఒకటి. అది అలా మీకు మాకు పింఛన్లు వచ్చేలా చెయ్యండి కొద్దిగా. పింఛనీల కోసం ఇచ్చామండి. 50 సంవత్సరాలు పింఛనీలు ఇస్తా అన్నారు. అది ఇంతకుముందు 2 సార్లు ఇస్తే ఆ కాగితాలు మళ్ళీ తీసి పక్కన పడేశారు. మళ్ళీ ఇప్పుడు పెట్టాం, పెడితే ఏం చేస్తారో తెలియదు. కొత్త పింఛనీలు అండి ఉన్ని తీశారు, రావాల్సిన వాగ్దానాలు కూడా అమలు చేయాల. అది ఇది పింఛనీల కోసం వచ్చాండి పెట్టడానికి. ఎవరు స్పందించట్లేదండి. మా 50 డివిజన్ సిపిఎం పార్టీ సత్యబాబు గారికి చెప్పామండి, ఆయనే మాకు న్యాయం చేయడానికి వస్తున్నాడు. లేదండి ఇంతవరకు ఎవరికి లేదు. ఉన్న పింఛనీలే పీకేశారండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇంకెక్కడిస్తారండి పింఛనీలు? అసలే ఉన్నయే పీకేస్తున్నారు. కొత్త పింఛనీలు ఇవ్వాలంటే ఏంటి మాయ మాటలు చెప్పడం తప్ప ఏమీ తెలియదు. అది పొజిషన్ బాగాలేదు సారు. మా అబ్బాయికి చూస్తే బాగాలేదు, పింఛన్ ఆపేశారు. మా ఆయన చచ్చిపోయిన పింఛన్ ఆపేశారు. వచ్చినాక 1 నెల వచ్చింది, మళ్ళీ 2వ నెల కానీ నేను ఇంతవరకు పింఛన్ లేదండి. పొద్దా పెడతానే ఉన్నాం కానీ తీసేస్తున్నారు సారు. మాకేం లేదు సార్, తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు సారు. అట్లా ఉందండి. థ్యాంక్స్. నమస్తే సార్. ఒక ఇంట్లో మేము మా అమ్మగారు నేను ఉంటామండి. ఆమె పెద్ద వయసు, ఆవిడ 75-80 సంవత్సరాలు ఉంటాయి. ఆమె బయటికి వెళ్ళి కష్టపడి ఓపిక కూడా లేదు, నశించిపోయింది. కాబట్టి మేము రేషన్ కార్డులో ఇద్దరం ఉన్నామని ఇంతకుముందు ఆల్రెడీ మేము 2 సార్లు 2 టైమ్స్ వచ్చి కలెక్టర్ గారికి ఆఫీస్లో లెటర్స్ అయి పెట్టాం. వాళ్ళు ఏం చేశారంటే ఒక రేషన్ కార్డులో మీ అమ్మగారు తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి మేము పెట్టిన అప్లికేషన్ తిరిగి మళ్ళీ మాకు రిటర్న్ పంపిస్తారు పోస్ట్ ద్వారా. అలా పంపించేస్తే ఎలాగండి, ఎవరి బతుకులు వాళ్ళే కదా, తల్లి బతుకు తల్లిదే, కూతురు బతుకు కూతురిదే కదా. మాకు వెనకాల మగదుక్కు ఎవరు లేరు, అన్నదమ్ములు అన్నదండ్ల అక్క చెల్లెలు ఎవరు లేరు. నేను మా అమ్మగారికి ఒకదాన్ని. ఆమె బయటకు కష్టపడి ఓపిక లేదు, పెద్ద వయసురాలు. అలాంటప్పుడు మరి ఒక ఇంట్లో ఇద్దరు ఉండడం నేరమా ఘోరమా చెప్పండి మీరు. అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్, ప్రభుత్వం వారు మరి ఆలోచించాలి కదా. అలాంటప్పుడు మరి మాకు న్యాయం చేయాలి. అందుకని మేము పోరాడదామని కలెక్టర్ గారికి మా ఎవరి తరపున వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఆ సారి కనబడి మా అప్లికేషన్లు మేము ఇచ్చి తిరిగి మళ్ళీ మాకు మా పెన్షన్లు మాకు ఆపిన పెన్షన్లు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాలని మంజూరు చేసి మళ్ళీ మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. ఇంతకుముందు 2 టైమ్స్ పెట్టామండి. పెట్టినా అవి కూడా మళ్ళీ మాకు లెటర్స్ మళ్ళీ మాకే పోస్ట్ ద్వారా ఆయన పంపించారు. ఆయన తిరిగి మాకు సచివాలయంలో కూడా వాళ్ళు కూడా వచ్చి మాకు కాగితాలు ఇస్తారు, మీకు రావంటండి ఇచ్చారు, కాగితాలు రిటర్న్ వచ్చేసినాయి అని అన్నారు. అలా చేస్తే ఎలాగంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉండటం నేరమా? ఒక డోర్ నెంబర్లో ఇద్దరు ఉన్నారని ఇవ్వడానికి కుదరదని ఆపేస్తున్నారు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరు ఉన్నామని చెప్పి ఆపేస్తున్నారు. అలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? మీరే మరి ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మరి మీరు అది గట్టిగా ఆలోచించి మరి మా పెన్షన్లు మాకు తిరిగి మళ్ళీ మాకు మంజూరు చేసి మాకు మా పెన్షన్లు మాకు ఆపినవి మళ్ళీ వెంటనే మళ్ళీ వాళ్ళు మంజూరు చేసి మాకు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కోరుచున్నామండి. దయచేసి మాకు ఇప్పించేటట్టు చూడండి. నా పేరు వల్బనేని కోటేశ్వరమ్మ, గొల్లపాలెం గట్టు, 50వ డివిజన్, కస్తూరిబా. బాబు ఆయన చచ్చిపోయారు, 10 నెలలు అవుతుంది. ఇప్పుడు పింఛనీ లేదు, బతికే అధికారం లేదు బాబు. ఈ 2 కాళ్ళు ఆపరేషన్ అయింది, దిక్కు లేదు బాబు. ఆయన వాళ్ళు అందరూ వదిలేస్తారు బాబు. ఇది వరకు ఒకసారి ఇచ్చాము, రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి సత్యబాబు గారు చెప్తే మళ్ళీ ఇప్పుడు పట్టుకొచ్చి ఇచ్చాను బాబు. ఎలాగో సాయం చేయండి బాబు. వచ్చి ఇలాగా దిక్కు లేదని బాబు, ఎవరో చూస్తలేదు, అడుక్కొని బతుకుతున్నాను. ఆయన ఏంటి పుట్టి బాబు కటికి లక్ష్మి కాపాడి పింఛని వచ్చి బాబు. పని చేసుకునే అవకాశం లేదండి.
అడుక్కుని బతుకుతున్నాను ఆయన పుట్టి ఎన్నిసార్లు పెట్టుకున్నావు ఇప్పుడు దాకా నువ్వు పెన్షన్? 10 నెలలు అవుతుందని చచ్చిపోయి ఆయన కొడుకులు కూతుళ్ళు మరదళ్ళు అందరూ వదిలేశారు బాబు, ఎవరూ లేదు. ఈ సత్యబాబు గారు ఇది వరకు ఒకసారి ఇమ్మంటూ వచ్చి ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇమ్మన్నారండి కాగితాలు ఇచ్చి, సర్టిఫికేట్ కాగితం అయ్యి ఇచ్చానండి బాబు. నన్ను బతికిచ్చాను పింఛన్లాగా అది బాబు.